వెల్కమ్ టు ట్రూటెక్ అకాడమీ. ఐఎమ్ ఫ్యాకల్టీ సుధీర్ సార్. సో మనకి డిఎల్డిఓ సెప్టెంబర్ 11 అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి చాలామంది స్టూడెంట్స్ సార్ మెకానికల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఈసీ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఆటోమొబైల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటిని చేయమని అడగడం జరిగింది. సో ఏ విధంగా మనము ఈ కోర్స్ని ప్రిపేర్ అయితే వాటిని అచీవ్ అవుతాము, వాటిని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మెకానికల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మనకి సింపుల్గా వాడు ఏం చేసిండంటే ఒక సిలబస్ ఇచ్చేసిండు. బట్ని దాన్ని మనం వ్యాస్ట్గా చూసుకున్నట్లయితే చాలా సిలబస్ ఉంటుంది. ఓకేనండి. సో ఏ విధంగా ఉంటుంది ఈ సిలబస్ అనేటువంటిది చూసే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వడే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో సిలబస్లో భాగంగా ఫస్ట్ మనకి ఏం చెప్పిందంటే థర్మల్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్. సింపుల్లీ గివెన్ థర్మల్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్. సపోజ్గా మనం ఇక్కడ జనరల్ సబ్జెక్ట్ చాలా మందికి అవగాహన ఉంటుంది. సింపుల్ ఒక జాగ్రఫీ లేదా ఒక పాలిటీ అంటాడు. పాలిటీ అంటే అసలు ఎక్కడి నుండి వచ్చింది, ఫండమెంటల్ రైట్స్ ఏంది, ఫండమెంటల్ అంటే రైట్స్ ఏమున్నాయి, దెన్ ఆఫ్టర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ పాలసీస్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్, అంటే మొత్తం కూడా చదవాలి. సింపుల్ వన్ టర్మ్ పాలిటీ చెప్తాడు. ఇక్కడ కూడా సిమిలర్గా థర్మల్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేసింది. ఈ థర్మల్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఒక మహాసంఖ్య. అంటే ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే ఈ థర్మల్లో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చేస్తాం సార్ అంటే సిస్టమ్స్, సరౌండింగ్స్ అంటే ఏంది ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకుంటాం. దెన్ ఆఫ్టర్ థర్మోడైనమిక్ క్లాస్, థర్మోడైనమిక్ క్లాస్ చూడాలి. ఈ థర్మోడైనమిక్స్ క్లాస్లో 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంటుంది, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంటుంది, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఇందులో థర్మోడైనమిక్స్ లాలో ఫస్ట్ మనం 0th లా ఏదైతే ఉందో ఈ 0th లాను మనం చూసినట్లయితే 0th లా ఏం చెప్తుందంటే ఇఫ్ టూ బాడీస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, ఇఫ్ టూ బాడీస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం వి యాడింగ్ ఎనదర్ బాడీ దెన్ ఆల్సో ఈక్విలిబ్రియం అంటాడు. అంటే ఒక రెండు బాడీస్ తీసుకున్నాం ఏ అండ్ బి అనేటువంటిది. ఈ ఏ అండ్ బి అనే బాడీకి సి అనే బాడీ కూడా నేను యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ మూడు బాడీలు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈక్విలిబ్రియం అంటే తెలియదు, మెకానికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం, థర్మల్ ఈక్విలిబ్రియం, 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేస్తాయో అప్పుడు మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. దానికి సంబంధించింది 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ టు టెల్ ఎవ్రీథింగ్ హియర్. ఇదైన తర్వాత మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తాం. హీట్ అండ్ వర్క్ ఆర్ మ్యూచువల్లీ కన్వర్టబుల్ అంటాడు. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ నువ్వు ఇస్తున్నావో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. బట్ యాక్చువల్గా నీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేటువంటిది వర్క్ గా కన్వర్ట్ కాదు. అయితే ఇక్కడ ఏంటి ప్రోన్స్, కాన్స్ అంటే అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తుంటాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, అప్లైడ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా క్లాసియస్ స్టేట్మెంట్ ఉంటుంది. అంటే టెంపరేచర్ కి సంబంధించింది క్లాసియస్ స్టేట్మెంట్, వర్క్ కి సంబంధించింది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. దీస్ 2 స్టేట్మెంట్స్ రెండు కూడా మనకి ఎలాంటివంటే ఇంపాసిబుల్ కన్స్ట్రక్షన్స్. అవి హీట్ పంప్ ఏ విధంగా ఉపయోగిస్తాము, హీట్ ఇంజిన్ ఏ విధంగా అప్లై చేస్తాము, ఈ కాన్సెప్ట్ అన్ని కూడా ఎక్కడ వస్తాయంటే స్టార్టింగ్ ఆఫ్ థర్మోడైనమిక్ బేసిక్స్ లో వస్తాయి. ఎప్పుడైతే ఈ కంటెంట్ మనం నేర్చుకున్నామో ఇందులో మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఏంది, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ఏంది, ఈ ఐసోబారిక్ అంటే ఏంటి, ఐసోకోరిక్ అంటే ఏంటి, ఈ ప్రాసెస్లన్నింటికి కూడా మనం ఈ ప్రాసెస్ అన్ని తెలుసుకుంటాం. అసలు ఇవన్నీ ఎందుకంటే చూడండి, మనం పీవీ డయాగ్రామ్ తో లింకప్ ఇస్తాం. ఈ పీవీ డయాగ్రామ్ మనకి ఏమిస్తుందంటే అండర్ పీవీ డయాగ్రామ్ మనకి ఏమిస్తుందంటే వర్క్ డన్ ఇవ్వడం జరుగుతుంది. పీవీ డయాగ్రామ్ మనకి ఏమిస్తుంది, వర్క్ డన్ ఇస్తుంది. అదేవిధంగా టెంపరేచర్ ఎంట్రోపీ టీఎస్ డయాగ్రామ్ ఏమిస్తుందంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడే ఉంటుంది. అంటే ఇప్పుడు పీవీ రిలేషన్ బేస్ చేసుకుని బాయిల్స్ లా చెప్పాలి, చార్లెస్ లా చెప్పాలి, అవగడ్రోస్ లా చెప్పాలి, జౌల్స్ లా చెప్పాలి. ఈ లాస్ అన్ని కంప్లీట్ అయితే ఈ పీవీ అంటే ఏంటి, దీనివల్ల మనకి ఏమొస్తుంది, వర్క్ డన్ వస్తుంది. మరి టీఎస్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, ఎంథాల్పీ అంటే ఏంటి, ఎంట్రోపీ అంటే ఏంటి. సో బేసిక్ కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్గా ఇది మనకి డిప్లొమా స్టాండర్డ్ కాబట్టి వీ నో నీడ్ టు మూవ్ హెవియర్.
సో మాకు తెలుసు డిప్లొమా చేసాం, బీటెక్ చేసాం, ఎంటెక్ చేసాం, దాన్ని పిహెచ్డీ అవుతుంది కాబట్టి మాకు ఈ కంటిన్యూషన్ ఏ విధంగా ఫ్లో చేయాలనే కాన్సెప్ట్ మాకు తెలుసు. ఎక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఫోకస్ అవుతున్నాయి, ఏ ఏరియా నుండి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసే ఛాన్స్ ఏదైతే ఉందో మాకు తెలుస్తుంది. సో ఆ విధంగా మీకు ఈ కోర్స్ని డిజైన్ చేస్తున్నాను. ఓకేనా? అంటే ఇక్కడ టెంపరేచర్ అంటే ఏంటి, ఎంథాల్పీ అంటే ఏంటి, ఎంట్రోపీ ఏంటి, యూనిట్స్ ఆఫ్ పర్టికులర్ వన్ థింగ్ అని తెలుసుకోవాలి. సో ఇవన్నీ అప్లై చేసుకుంటే మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, ఐసోబారిక్, ఐసోకోరిక్, ఈ ఐసెంటాలిక్ ప్రాసెస్ ఇవన్నీ వస్తుంటాయి. ఇది థర్మల్ పార్ట్లో స్టార్టింగ్ స్టేజ్ చెప్పుకుంటాం. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాయో, ఈ లాస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయో, మనము నెక్స్ట్ మనకి ఐసీ ఇంజిన్ వస్తుంది. ఈ ఐసీ ఇంజిన్ వచ్చిన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐసీ ఇంజిన్స్ అనేటువంటి ఏంటంటే వీటి యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇక్కడ చూస్తుంటాం. ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ థర్మల్ అనే కాన్సెప్ట్ నుండి చూసుకుంటాం. ఓకేనా? అంటే ఈ థర్మల్ అనే కాన్సెప్ట్ ఒక బీయింగ్ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ ఏముంది సార్ అంటే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ చూడండి. హీట్ ట్రాన్స్ఫర్ మీకు ఏం చెప్తాను సార్ అంటే మనకు తెలుసు హీట్ ట్రాన్స్ఫర్ అనేది బేసికల్ గా 3 ways లో మనకి జరుగుతుందన్న విషయం తెలుసు, అందరికీ తెలుసు. ఏంటది? ద ఫస్ట్ వన్ ఈజ్ కండక్షన్, సెకండ్ వన్ ఈజ్ కన్వెక్షన్, థర్డ్ వన్ ఈజ్ రేడియేషన్. సో హీట్ ట్రాన్స్ఫర్ చెప్తే అయిపోయిందంటే చాలా కథ ఉందండి ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ లో. కండక్షన్ అంటే మనకి ఏం తెలుసు, మాలిక్యులర్ మూవ్మెంట్ అనేటువంటిది అటాచ్ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే కండక్షన్ అంటాము. కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఈక్వల్స్ ఏం చెప్తామంటే -KA dt/dx అని చెప్తుంటారు నార్మల్ గా. K ఏం సార్ అంటే కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ K, వాట్ బై మీటర్ కెల్విన్, ఇలా ఈ విధంగా చెప్పుకుంటాం. అంటే కండక్షన్ అంటే ఏంటి, ఇది వన్ స్టడీ స్టేట్ కండిషన్ లో ఏ విధంగా అవుతుంది, 2 డైమెన్షన్ లో ఏ విధంగా అవుతుంది, ఒక వాల్వ్ ఉన్నప్పుడు ఏ విధంగా అవుతుంది, ఏ పారామీటర్స్ మీద కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది బేస్ అయి ఉంటుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ బై ఓన్లీ కండక్షన్ అనే కాన్సెప్ట్ తెలుసుకుంటాం. ఒక సిలిండ్రికల్ షేప్ ఏ విధంగా ఉంటుంది. కన్వెక్షన్ వచ్చాం అనుకోండి చాలా చాలా క్రిటికల్ ఉందమ్మా. ఈ కన్వెక్షన్ ఏదైతే ఉందో మనం ఏం చెప్తామంటే కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ అని ఈవెన్ మాస్టర్స్ లో కూడా ఒక టాపిక్ ఉంటుంది. ఓన్లీ పర్టికులర్ హీట్ ట్రాన్స్ఫర్ లో కన్వెక్షన్ అంటే చాలా డెప్త్ ఉంది ఇవ్వాలంటే. ఈ కన్వెక్షన్ లో మనకి ఏ విధంగా ఉంటుందంటే మొమెంటం ఈక్వేషన్ తెలుసుకోవాలి, నావిల్ స్ట్రోక్ ఈక్వేషన్స్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని ఏం చేసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ అవి అయిన తర్వాత ఏం చేస్తామంటే హీట్ ఫ్లో అవుతుంది. అసలు కన్వెక్షన్ అంటే ఏంటి అంటే కండక్షన్ ఏమవుతుంది, ఒక ఆర్టికల్ ఉంది, ఒక ఆర్టికల్ ఉంది, ఇంకొక ఆర్టికల్ కి మాలిక్యూల్స్ కాంటాక్ట్ వల్ల హీట్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే కండక్షన్ చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మాలిక్యులర్ కాంటాక్ట్ కాదు, ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఏదైనా ఉందో ఆ ఫ్లూయిడ్ అనేటువంటిది హీట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాంటాక్ట్ వల్ల జరిగితే కండక్షన్, మాలిక్యులర్ కాంటాక్ట్ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని కండక్షన్ చెప్పుకుంటాం. కన్వెక్షన్ అంటే ఏమవుతుంది అంటే వితౌట్ కాంటాక్ట్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇప్పుడు వింటర్లో కానీ సమ్మర్లో కానీ మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ ఇన్ని వింటర్ తీసుకున్నాం అనుకోండి, నైట్ టైం మనం డోర్స్ క్లోజ్ చేసినా అంత కూడా వెచ్చకుంటుంది ఇంట్లో. బట్ మార్నింగ్ అవర్స్ మనం తీయగానే ఏమవుతుంది, బయట ఉన్న ఎయిర్ అనేటువంటిది లోపలికి ఎంటర్ అవడం వల్ల బయట ఉన్న చల్లదనం ఏదైతే కూలింగ్ ఎఫెక్ట్ ఇంట్లోకి వస్తుంది. సమ్మర్లో కూడా సేమ్, బయట అట్మాస్ఫియర్ లో ఏమవుతుంది, ఆ సోలార్ రేడియేషన్ వల్ల హీట్ ఎక్కితే అది లోపలికి వస్తుంది అనమాట. అంటే ఏమైంది, హీట్ అనేటువంటిది ఇక్కడ కాంటాక్ట్. ఇప్పుడు మనం కుకింగ్ చేస్తున్నప్పుడు ఆ కర్రీని మనం కలిపే గరిట ఏదైతుందో ఆ గరిటలో హీట్ వస్తే దట్ ఈస్ కండక్షన్. ఇక్కడేమవుతుంది, డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా బయట ఉన్న ఎయిర్ ఫ్లూయిడ్ మోషన్ వల్ల లోపలికి వస్తుంది హీట్. అంటే ఒక ఫ్లూయిడ్ మోషన్ వల్ల హీట్ వస్తే దాన్ని మనం ఏమంటామంటే కన్వెక్షన్ అంటాం. ఈ కన్వెక్షన్ బేసిస్ ఏం చెప్తారంటే ఇందులో సబ్ టాపిక్స్ మనం ఏం చెప్తామంటే ఫ్లోస్ ఉంటాయి. ఏ ఫ్లోస్, ఇంటర్నల్ ఫ్లోస్ ఉంటాయి, అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫ్లోస్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫ్లోస్ అంటే సపోజ్ ఒక పైప్ తీసుకున్నాం అనుకోండి, ఈ పైప్ తీసుకున్నప్పుడు ఇక్కడ సమ్వాట్ ఇక్కడ మనం హీట్ ఇస్తుంటాం, ఈ కింద ఇక్కడ హీట్ ఇచ్చినప్పుడు ఇందులో ఒక ఫ్లూయిడ్ వెళ్తుంది అనుకోండి, ఎయిర్ కానీ సంథింగ్ ఏదైనా ఫ్లూయిడ్ ఇస్తున్నప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా తీసుకుంది, ఏ విధంగా వెళ్తుంది అంటే ఇక్కడ కూడా మనం రినాల్డ్స్ నెంబర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇనిషియల్ ఫోర్స్ బై విస్కస్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి బేస్డ్ ఆన్ దట్ రినాల్డ్స్ నెంబర్, ఆ రినాల్డ్స్ నెంబర్ ఆధారంగా చేసుకుని మనం కోరిలేషన్స్ తీసుకుంటాం. సో హీట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా అవుతుంది, ఇక్కడ మనం ఏం చెప్తాం, కన్వెక్షన్ కి Q ఈక్వల్స్ టు HA ఇంటూ T1 మైనస్ T2 ఆర్ TS మైనస్ T సాచురేటెడ్ ఏ విధంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ H అంటే కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియెంట్. ఎక్స్టర్నల్ ఫ్లోస్, ఇంటర్నల్ ఫ్లోస్. ఎక్స్టర్నల్ ఫ్లోస్ ఏమవుతుంది, ఇందులో మళ్ళీ ఏమవుతాయి అంటే ఒక ప్లేట్ తీసుకుంటాం, ఇక్కడ హీట్ చేస్తుంటాం, వీటిపైన ఒక ఫ్లో వెళ్తుంది, అలా వెళ్ళిందనే ఎక్స్టర్నల్ ఫ్లో అంటాం. ఇందులో మళ్ళీ ఏమవుతాయి అంటే
న్యాచురల్ ఫ్లోస్, ఫోర్స్డ్ ఫ్లోస్. న్యాచురల్ గా అంటే డ్యూ టు గ్రావిటీ డిఫరెన్సెస్ వల్ల, డెన్సిటీ డిఫరెన్సెస్ వల్ల ఫ్లో వెళ్తుంది అనుకోండి, దాన్ని న్యాచురల్ ఫ్లోస్ అంటాం. నార్మల్ వెళ్తే అంటే ఈ కాన్సెప్ట్ అన్ని కూడా ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ లో ఉంటాయి. రేడియేషన్ అనుకోండి, వితౌట్ ఎనీ మీడియం ద హీట్ ట్రాన్స్ఫర్ కెన్ బి అచీవ్డ్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియేషన్. ఎటువంటి మీడియం లేకుండా హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని మనం రేడియేషన్ అంటాము. సో మనకి సిగ్మా ఈక్వల్స్ మనకి సిగ్మా ఏ ఇంటూ టీ పవర్ 4 అని మనం చెప్పుకుంటాం ఫార్ములా. అంటే ఏంటి కాన్సెప్ట్స్? కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే క్వశ్చన్ ఏం కావచ్చు, వాట్ ఇస్ యూనిట్స్ ఆఫ్ కే, వాట్ ఇస్ యూనిట్స్ ఆఫ్ పిచ్, వాట్ ఇస్ యూనిట్స్ ఆఫ్ సిగ్మా, వాట్ ఇస్ బేబీ. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు మేము విన్నాం, మేము చదివాం, మేము విన్నాం కాబట్టి మేము ఆ రేంజ్లో మీకు సిలబస్ ఇవ్వడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనం థర్మల్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే బేసిక్ చెప్తున్నాను అన్న. ఇవి చెప్పడానికి మనకి థర్మల్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ 25 hours మనం క్లాస్ చెప్పాం. సో ఈ విధంగా ఉంటుంది మీకు ఎక్స్ప్లెనేషన్, ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఒక చిన్న ఐడియా ఇవ్వడం జరుగుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ యా ఐసీ ఇంజిన్స్. ఇక్కడ మీకు సబ్జెక్ట్ గా ఐసీ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి ఐసీ ఇంజిన్ నుంచి చాలా టాపిక్స్ మీకు అడుగుతుంటాడు. ఏంటి ఐసీ ఇంజిన్ అంటే ఏంటి, అసలు ఇంజిన్ అంటే ఏంటంటే, ఇంజిన్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఫస్ట్. వాట్ ఈస్ అంటే ఇంజిన్. ఇంజిన్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఇంజిన్ ఈజ్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్. ఏం చేస్తుంది, కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫ్యూయల్ ని, కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫ్యూయల్ ఏం చేస్తుంది, హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. హీట్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇంజిన్ ఈజ్ ద డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్, engine is a device which is used to convert chemical energy of a fuel into heat energy. Then after heat energy converted into mechanical energy, that is called engine. The engine can be classified as IC and EC. IC, the combustion takes place inside the cylinder. Inside the cylinder lo combustion jarugutane internal combustion engine annadu IC. Whereas combustion takes place outside the cylinder, then it is called as a external combustion engine. So combustion అనేది internal గా జరిగితే internal combustion engine, కంబస్షన్ అనేది ఎక్స్టర్నల్ గా జరిగితే ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజిన్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజిన్ కి బాయిలర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఓన్లీ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్. అంటే ఐసీ ఇంజిన్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఈ ఇంజిన్ తెలుసుకున్న తర్వాత ఇంజిన్ వర్కింగ్ స్ట్రోక్స్ గురించి తెలుసుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగా చెప్తున్నారు, ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. నార్మల్ గా మనకు తెలిసి ఏం తెలుసు, మనకి సక్సెస్ స్ట్రోక్ ఉంటుందని తెలుసు, కంప్రెషన్ స్ట్రోక్ ఉంటుందని తెలుసు. సక్సెస్ స్ట్రోక్, కంప్రెసివ్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్ అంటారు దీన్ని, ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్. అదేవిధంగా ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ఈ స్ట్రోక్స్ మనకి ఏమవుతుంది ప్రిన్సిపల్స్ నేను క్లాస్ లో చెప్తాను, డోంట్ వరీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, అరేంజ్ ద ఫాలోయింగ్ స్ట్రోక్స్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్ అంటాడు. ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అది ఏబిసిడి లో డిఫరెంట్ ఇస్తాడు. అరేంజ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆర్డర్ అంటాడు. ఏంది మనకు తెలియాలి అసలు. స్ట్రోక్ అంటే అడగచ్చు క్వశ్చన్ లో, బాటిల్ నట్స్ అంటే మనం స్ట్రోక్ అంటాము అని తెలియాలి. క్లియరెన్స్ వాల్యూమ్ అంటే ఏంటి, అంటే ఏంటి, బాటిల్ నట్స్ అంటే ఏంటి, అసలు కంప్రెషన్ రేషియో అంటే ఏంటి. ఇక్కడ మనం పెట్రోల్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటాం, అదేవిధంగా డీజిల్ ఇంజిన్ గురించి కాన్సెప్ట్ కూడా మనం తీసుకొస్తుంటాం. పెట్రోల్ ఇంజిన్ తీసుకొచ్చినప్పుడు స్పార్క్ ఇగ్నిషన్, పెట్రోల్ ఇంజిన్ మనం స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటాము. అసలు ఎందుకు స్పార్క్ ఇస్తాం కాబట్టి. ఫ్యూయల్ ఇంజెక్టర్ ఎందులో ఉంటుంది, నెంబర్ అంటే ఏంటి, సీటెన్ నెంబర్ అంటే ఏంటి, కంప్రెషన్ రేషియో పెట్రోల్ ఇంజిన్ ఏ విధంగా ఉంటుంది, డీజిల్ ఇంజిన్ కంప్రెషన్ రేషియో ఏ విధంగా ఉంటుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంటాయి. ఓకేనండి. ఎమిషన్స్ అంటే ఏంటి, మనం మఫ్లర్ అనేది ఎందుకు ఉపయోగిస్తుంటాం. సో ఇక్కడ మనకి పిస్టన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఇంజిన్ సపోజ్ ఇంజిన్ తీసుకున్నాం అనుకోండి, ఇంజిన్ లో ఏముంటుందంటే పిస్టన్ ఉంటుంది, క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది, కనెక్టర్ ఉంటుంది. ఇట్ విల్ బి రెసిప్రోకేటింగ్ ఇన్సైడ్ దట్ అవుట్ సైడ్. అదేవిధంగా మనకి ఎగ్జాస్ట్ వాల్వ్స్, ఇన్లెట్ వాల్వ్స్ ఉంటాయి. అంటే ఏంటి వాల్వ్ అంటే ఏంటి, పిస్టన్ అంటే ఏంటి, ఇన్లెట్ వాల్వ్ ఏంటి, అవుట్లెట్ వాల్వ్ ఏంటి, క్రాంక్ షాఫ్ట్ ఏం చేస్తుంది, కనెక్టింగ్ రాడ్ ఏం చేస్తుంది, వాటి యొక్క మెటీరియల్ దేంతో తయారైంది, వి నో ఎవ్రీథింగ్. దెన్ ఓన్లీ వీ కెన్ ఆన్సర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఎనీ. అలాంటి సందర్భంలో మాత్రమే ఇలాంటివి ఏమి ఇచ్చినా సరే మనం చేయగలుగుతాం. ఓకేనా. ఐసీ ఇంజిన్ లో తారా స్థాయిగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితేనే ఐసీ ఇంజిన్ నుండి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీకు చేయొచ్చు. ఓకేనా. అంటే నేను బేసికల్ గా సిలబస్ ఏదైతే ఉందో విత్ ఇన్ 30 minutes 40 minutes లో మీకు చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను. ఇదే ఐసీ ఇంజిన్ తీసుకుంటే కంటిన్యూస్ గా 8 hours నేను వితౌట్ సఫలింగ్, ఏం సఫలింగ్ కాకుండా ఐసీ ఇంజిన్ 8 hours కంటిన్యూస్ గా లైవ్ లో ఇవ్వగలుగుతాం. దట్ ఈస్ అ క్యాపబిలిటీ ఆఫ్ అవర్స్, రైట్. నెక్స్ట్ మనం సిలబస్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఖచ్చితంగా బేసిక్స్ ఉండే క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఏ మెటీరియల్స్ అయితే మనం ఇంజనీరింగ్ ఫీల్డ్ లో ఉపయోగిస్తామో వాటిని ఇంజనీరింగ్ మెటీరియల్స్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంజనీరింగ్ మెటీరియల్స్ లో ఫస్ట్ ఏం చేస్తారంటే
ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ మెటీరియల్స్ యొక్క మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ లో ప్రాపర్టీస్ లేకుండా ఈవెన్ సింగిల్ క్వశ్చన్ కూడా మనకు ఉండదు. డక్టిలిటీ అంటాడు, మ్యాలబిలిటీ అంటాడు. అంటే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డక్టిలిటీ అంటాడు, డక్టిలిటీ, మ్యాలబిలిటీ, ఇవేవో భూతం అనుకునే వాళ్ళు, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్టీస్ అన్న. మీకు ఆల్రెడీ బేసిక్స్ ఉంటాయి, బట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ గురించి హార్డ్నెస్ అంటే ఏంటి, క్రీప్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటా క్లాస్ లో. డక్టిలిటీ అంటే అంట సపోజ్ కి ఏం సరే డక్టిలిటీ అంటే డక్టిలిటీ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్. దీని యొక్క మెటీరియల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏం చెప్తుంది? మెటీరియల్ దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ కన్వర్ట్ ఇంటూ థిన్ వైర్స్. ఒక థిన్ వైర్స్ గా కన్వర్ట్ చేసే ప్రాపర్టీ ఏదైతే ఉందో, థిన్ వైర్స్ గా కన్వర్ట్ చేసే ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే డక్టిలిటీ అంటాము. థిన్ వైర్స్ గా రావాలంటే అక్కడ మనం ఉపయోగించే ఫోర్స్ ఏం సార్ అంటే టెన్సైల్ ఫోర్స్ ఉపయోగిస్తాము. ఈ కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి, ప్రాపర్టీస్ అనేది తెలియాలి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ లో ఇంజనీరింగ్ ఫస్ట్ ప్రాపర్టీ చూస్తాం. ఈ ప్రాపర్టీస్ చూసిన తర్వాత మనం ఏం చేస్తానంటే ఈ ప్రాపర్టీస్ చూసిన తర్వాత మనం ఏం తెలుసుకోవాలి సార్ అంటే టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ చూడాలి. అంటే ఇప్పుడు మెటీరియల్ చూసావు, వాటిని ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. ఈ సెకండ్ చాప్టర్ ఇందులో ఇంజనీరింగ్ లో సెకండ్ చాప్టర్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది. వినో మెటీరియల్ టెస్ట్ చేయడానికి రెండు రకాలు ఉంటాయి. ఏం సార్ రెండు రకాలు? ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం అంటే డిస్ట్రక్టివ్ అంటే దేనికైతే మనం టెస్ట్ చేస్తామో టెస్ట్ చేసినప్పుడు ఆ మెటీరియల్ డిస్ట్రక్టివ్ అవుతుందో దాన్ని డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటారు. సపోజ్ కి యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ తీసుకుంటాం, అందులో టెన్సైల్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తుంటాం, కంప్రెస్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తుంటాం, షియర్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ లోడ్స్ క్యాలిక్యులేషన్ సందర్భంలో ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన తర్వాత మాత్రమే నీకు రిజల్ట్ ఇస్తుంది. సో అలాంటి టెస్ట్లను నువ్వేమంటావంటే డిస్ట్రక్టివ్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మీన్స్ డిస్ట్రాయ్ అవడం జరుగుతుంది. అంటే టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్ లో డిస్ట్రక్టివ్ టెస్ట్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక టెస్ట్ చేసినప్పుడు ఆ మెటీరియల్ ఏమవుతుంది? డిస్ట్రాయ్ అవుతుంది. అందుకే వాటిని డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటారు. క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటాడు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అంట. అంటే డిస్ట్రక్టివ్ అంటే ఏంటి, నాన్ డిస్ట్రక్టివ్ అంటే ఏంటి, డిస్ట్రక్టివ్ లో ఉన్నటువంటి టెస్ట్లు ఏమున్నాయి, నాన్ డిస్ట్రక్టివ్ లో ఉన్న టెస్ట్లు ఏమున్నాయి అంటే ఏం లేదు, మనకు సింపుల్ గా తెలిసింది అనుకోండి, ఈజీగా మనం చేయొచ్చు. ఇవన్నీ పెద్ద నాట మాపు. అంటే టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్ చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ మనం ఏం చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్స్. ఏం చూడాలన్నా? స్ట్రక్చర్. ఏ స్ట్రక్చర్ చూడాలి, ఇంకే స్ట్రక్చర్ మీరు చూడద్దు. స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్స్ ఏ స్ట్రక్చర్ చూస్తాం సార్ అంటే మనకి ఎఫ్సిసి, బిసిసి, హెచ్సిసి ఉంటుంది. అసలు ఏంటి సార్ అంటే ఎఫ్సిసి అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్, బాడీ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్, హెక్సాగానల్ షేప్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇవన్నీ ఏ విధంగా వచ్చింది అంటే వాటి యొక్క లాటిస్, వాటి యొక్క అమరిక ఏదైతే ఉందో ఈ మెటీరియల్స్ ఒక్కొక్కటి ఏ విధంగా అమరై ఉన్నాయి అంటే కాంబో స్ట్రక్చర్ ఉందా, అసలు ఏ విధంగా ఉంది, దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఏమవుతుందంటే క్వశ్చన్స్ రావడం జరుగుతుంటుంది. సో వీటిలో కూడా మనం స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫేస్ సెంటర్డ్ ఉంటుందా, ఎఫ్సిసి స్ట్రక్చర్ లో ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉంటాయి, యాటమ్స్ ఎన్ని ఉంటాయి, ఇవి ఎగ్జాంపుల్ గా సపోజ్ కి ఒక కాపర్ తీసుకున్నాం అనుకోండి, కాపర్ గోల్డ్, ఫైండ్ అవుట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎఫ్సిసి స్ట్రక్చర్ అంటాడు. ఈ క్రిందలో ఏది ఎఫ్సిసి స్ట్రక్చర్ అంటాడు. అక్కడ ఆఫీస్ లో మనకి గోల్డ్, సిల్వర్ ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఏ మెటీరియల్ ఏ స్ట్రక్చర్ లోకి వస్తుంది, అసలు లాటిస్ అంటే ఏంటి, ఓకేనా, ఈ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటుందో కాన్సెప్ట్ మనం స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్స్ అనే కాన్సెప్ట్ అంటే ఇంజనీరింగ్ మెటీరియల్స్ వన్ ఆఫ్ ద టాపిక్ చెప్పుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తాం, ఇందులోనే మనకి ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఉంటుంది. ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ అనే నెక్స్ట్ కాన్సెప్ట్ గా ఉంటుంది. ఐరన్ అంటే ఏంటి మనకు తెలుసు, ఫెరస్. ఇది ఏ విధంగా వస్తుందంటే మనకు ఒక ఇక్కడ మనకి కొన్ని ఫర్నేస్ చెప్తాడు. ఏంటి, బ్లాస్ట్ ఫర్నేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటుంది, కపులా ఫర్నేస్ ఉంటుంది, కపులా ఫర్నేస్ ఉంటుంది, క్యూబిక్ ఫర్నేస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ ఫర్నేస్ లో సపోజ్ ఒక బ్లాస్ట్ ఫర్నేస్ తీసుకున్నాం అనుకోండి, రా మెటీరియల్ ఏం తీసుకుంటాం, ఐరన్ తీసుకుంటాం, హెమటైట్, మ్యాగ్నటైట్, డోలమైట్, సిడరైట్, Fe2O3 దీని యొక్క కెమికల్ ఫార్ములా క్వశ్చన్ ఏమవుతుంది, ఈ ఐరన్ తో పాటు లైమ్ స్టోన్ కలపాలి, కోక్ కలపాలి. ఈ మూడు కూడా ఈ యొక్క బ్లాస్ట్ ఫర్నేస్ ఏదైతే ఉందో ఆ ఫర్నేస్ లో 8 hours మనం
2 years తర్వాత హాట్ గ్యాస్ ఇచ్చినోడు అది బాయిల్ అయ్యి ఐరన్ కి హై డెన్సిటీ ఉన్న బాటమ్ లో ఉంటుంది, వాటి పైన స్లాగ్ అనేటువంటి వాటి పైన ఉంటుంది. ట్యాప్ హోల్ వేసి ఆ ఫర్నెస్ కి దాన్ని తీసి వాటర్ ద్వారా సెపరేట్ చేసి లాడర్ లో పంపించి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కన్వర్ట్ చేస్తుంటాం. అది ఏంటిది? బ్లాస్ట్ ఫర్నెస్, కపులర్ ఫర్నెస్, క్రూషియల్ ఫర్నెస్, ఇవన్నీ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్స్ లో మనం తెలుసుకుంటాం. క్వశ్చన్ అడగచ్చు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అంటాడు. పిగ్ ఐరన్ ఉంటుంది. అసలు స్టీల్స్ అంటే ఏంటి? ఆ స్టీల్స్ క్లాసిఫికేషన్ నెక్స్ట్ టాపిక్ ఏం చూస్తామంటే ఐరన్ స్టీల్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఏం చేయాలి? క్లాసిఫికేషన్ చూసుకుంటాం. నెక్స్ట్ ఈ క్లాసిఫికేషన్ చూసిన తర్వాత ఇంకా డెప్త్ ఇస్తే మనకి ఇంకా రిమైనింగ్ ఉన్నాయి ఇక్కడ చెప్పాలి. ఈ క్లాసిఫికేషన్ చూసిన తర్వాత మనకి ఏముంటుందంటే హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ ఉంటుంది. హీట్ ట్రీట్మెంట్ అంటే మనకు కావాల్సింది అంటే కొన్ని ప్రాపర్టీస్ మనం డెవలప్ చేయడానికి ఏం చేస్తుంటే ఆ మెటీరియల్ ని హీట్ ట్రీట్మెంట్ చేస్తుంటాం. ఎనలింగ్ అని, నార్మలైజింగ్ అని, కెనడింగ్ అని, నైట్రేటింగ్ అని, డిఫరెంట్ నేమ్స్ ఇస్ దేర్. ఇదంతా కూడా దేంట్లోకి వస్తాయంటే ఇంజనీరింగ్ మెటీరియల్స్ లో. మీకు ఇక్కడ చెప్పడానికి ఇంకా చాలా ఉంది అందులో, బట్ మీరు ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలని ఐ విల్ గివ్ a brief idea. ఓకే, సో ఇది అబౌట్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. Coming to fluid mechanics, it is a common for civil and mechanical. It is a very rare subject and it is also included for mechanical, civil. Here fluid mechanics అనేది ఇక్కడే కాదు, హీట్ ట్రాన్స్ఫర్ లో కూడా మనకి బౌండరీ కండిషన్స్ లో కానీ మోస్ట్ ఆఫ్ కండిషన్ లో ఫ్లూయిడ్ మెకానిక్స్ హీట్ ట్రాన్స్ఫర్ కలిసే మూవ్ అవుతుంది అనమాట. ఫ్లూయిడ్ మెకానిక్స్ లో నువ్వు సిమిలర్ అయితే హీట్ ట్రాన్స్ఫర్ ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఒకసారి చూద్దాం. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏంటని? ఫ్లూయిడ్ అండ్ మెకానిక్స్ అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ మనకి ఫ్లూయిడ్ అంటే తెలియాలి. ఫ్లూయిడ్ తెలిసిన తర్వాత ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ తెలియాలి. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ లో మనకి విస్కాసిటీ అంటే ఏంటి, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి, క్యాపిలర్ రైజ్, క్యాపిలర్ ఫాల్, అసలు వీటికి అవసరమైన క్రూసివ్ ఫోర్సెస్ అంటే ఏంటి, అల్సివ్ ఫోర్సెస్ అంటే ఏంటి, అంటే బేసిక్స్ మీ క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాడు. అంటే కాన్సెప్ట్ అనేది అడుగుతాడు ఫస్ట్. ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ వాటి యొక్క యూనిట్స్, వీటిని ఎప్పుడైతే మీరు సిమిలర్ అయ్యారో దెన్ వి మూవ్ ఫర్ ఫ్లోస్. ఫ్లూయిడ్ ఫ్లోస్ ఏంటి? ఫ్లూయిడ్ ఫ్లోస్ లో మనకి అడుగుతాడు వాట్ ఈజ్ స్టడీ ఫ్లో, వాట్ ఈజ్ అన్స్టడీ ఫ్లో క్వశ్చన్ అడుగుతాడు. విత్ రెస్పెక్ట్ డోపీ బై డోవి, అదేవిధంగా డోవి బై డోటీ, ఇవన్నీ ఈక్వల్స్ టు 0 అంటే అసలు ఎందుకు? అసలు స్టడీ ఫ్లో అంటే ఏంటి, అన్స్టడీ ఫ్లో అంటే ఏంటి, రొటేషనల్ ఫ్లో అంటే ఏంటి, ఇర్రొటేషనల్ ఫ్లో అంటే ఏంటి, కంప్రెసిబుల్ ఫ్లో అంటే ఏంటి, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అంటే ఏంటి? అంటే ఇక్కడ మనం ఏం చదువుతాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అనే కాన్సెప్ట్ చూస్తాం. అంటే ఫ్లూయిడ్ తెలుసుకుని వాటి ప్రాపర్టీస్ తెలుసుకున్న తర్వాత ఫ్లోస్ ఏమున్నాయి అనే కాన్సెప్ట్ తెలుసుకుంటాం. ఈ ఫ్లోస్ వెళ్ళిన తర్వాత మనకి ఇందులోనే లామినర్, టర్బులెంట్ వస్తుంది. ఈ లామినర్ Reynolds number is less than 4,000, then we call it as a laminar. If Reynolds number is more than 4,000, then it is called as a turbulent flows అంటాం. అంటే ఈ ఫ్లోస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్లోస్ ఎందుకు వెళ్తున్నాయి? ఒక పైప్ లోకి వెళ్తున్నాయి. ఫ్లో త్రూ ద ఛానల్స్ అని పెట్టుకుంటాం. ఫ్లో త్రూ ద ఛానల్స్. ఇందులో మనకి డిశ్చార్జ్ ఈక్వేషన్ Q ఈక్వల్స్ టు A ఇంటూ వెలాసిటీ అంటాడు. డెన్సిటీ మారిన దాన్ని బట్టి కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్ తో డిశ్చార్జ్ ఈక్వేషన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. అదేవిధంగా కంటిన్యూ ఈక్వేషన్ రో A1 V1 ఈక్వల్స్ టు రో A2 V2 కంటిన్యూ ఈక్వేషన్, డిశ్చార్జ్ ఈక్వేషన్, కంటిన్యూ ఈక్వేషన్. వీటి అయిన తర్వాత అప్లికేషన్ ఓరియంటేషన్ లో మనకి వెలాసిటీ కనుక్కోవడానికి అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ బెల్లియస్ ఈక్వేషన్ ఉంటుంది. ద సమ్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, డైనమిక్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటాడు. ప్రాక్టికల్ గా ఎక్కడ అప్లై చేస్తుంటాం. ఏంటి సమ్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ అంటున్నాం? ఏంటి ఫార్ములా? P by rho G equals to V1 square by 2G equals to Z1 plus Z1 equals to constant అంటాం. వీటిని అప్లై చేసుకుంటూ ఒక్కొక్క దానికి డెరివేషన్ పార్ట్స్ మనకు అవసరం లేదు, కానీ క్వశ్చన్ ఏ విధంగా ఎక్కడ ఉందో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ గా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఫ్లూయిడ్ గురించి. ఈ ఫ్లూయిడ్ అనేది ఒక ఛానల్స్ లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంత ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే లాసెస్ చూస్తుంటాయి. దాన్ని లాసెస్, ఫ్లూయిడ్ లాసెస్ అంటాం, హైడ్రాలిక్ లాసెస్ అంటాం. అంటే మేజర్ లాసెస్ దేని వల్ల వస్తుంది? హైడ్రాలిక్స్ లో మేజర్ లాసెస్ ఫ్రిక్షన్ వల్ల వస్తుంది. ఈ ఫ్రిక్షన్ లాసెస్ ని కనుక్కోవడానికి మనకి చెజిస్ ఫార్ములా ఒకటి, డార్సీ వేర్బెర్గ్ ఫార్ములా ఉంటుంది. 4FL2GD V = C√MI అని. వీటికి ఫార్ములా ఏ విధంగా ఉంటుంది? సో మేజర్ క్వశ్చన్ అడుగుతాడు. ఫ్లూయిడ్ మెకానిక్స్ లో మేజర్ లాసెస్ కి కారణం ఏంది? ఆప్షన్ లో ఏం చెప్పారంటే ఫ్రిక్షన్ అనేది మేజర్ లాసెస్ కారణం. వాట్ ఈస్ మైనర్ లాసెస్? ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద పైప్, exit of the pipe, sudden contraction, sudden enlargement, any obstacle present in the situation, these are coming under the ఎందులో వస్తాయంటే మనకి ఫ్లో త్రూ ఛానల్స్ లో ఇవి మనం నేర్చుకుంటాం.
సో ఇలా ఇదంతా పార్ట్ కూడా ఫ్లూయిడ్ మెకానిక్స్ ఓన్లీ. దెన్ హైడ్రాలిక్ మెషినరీస్ మనకు తెలుసు, మనకు పవర్ ఎలా జనరేట్ అవుతుందంటే మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్ ర్యాంకిన్ సైకిల్, ఇక్కడికి వచ్చరికి టర్బైన్స్ తీసుకుంటాం. సో ఈ వాటర్ ఏదో ఉందో ఒక పెన్ స్టాక్ నుండి ఒక లార్జ్ పైప్ ద్వారా వచ్చి చూడండి ఇక్కడ పవర్ జనరేషన్ లో ఎలా ఉపయోగపడతాయి అంటే మన టర్బైన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంటాయి. ఈ టర్బైన్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి కాబట్టి ఐ షల్ ఎక్స్ప్లెయిన్ సమ్ మాట. సపోజ్ ఇక్కడ ఒక టర్బైన్ ఉంటుంది, టర్బైన్ ఏముంటుంది, టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి. ఒక డ్యామ్ ఉంటుంది, హైడ్రాలిక్ డ్యామ్. ఇక్కడ నుండి నేను ఏం చేస్తానంటే ఒక పెన్ స్టాక్, ఒక లార్జ్ పెన్ స్టాక్ తీసుకొచ్చి ఒక పైప్ తీసుకొచ్చి ఇక్కడ ఒక నాజిల్ ఉపయోగిస్తాను. ఇది ఏం చేస్తుందంటే వాటర్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ ఈ బ్లేడ్ మీద టర్బైన్ బ్లేడ్స్ మీద తిరిగిందో ఇది ఏమవుతుంది, రొటేట్ అవడం జరుగుతుంది. ఈ రొటేట్ అయినప్పుడు దీన్ని డైరెక్ట్ గా మనకి ఏం చేస్తామంటే ఒక జనరేటర్ ఏదైతే ఉందో జనరేటర్ కి కనెక్ట్ చేస్తాము. సో టర్బైన్ వాటర్ వచ్చి ఈ పెన్ స్టాక్ వాటర్ వచ్చి టర్బైన్ బ్లేడ్స్ టచ్ అయితే టర్బైన్ రొటేట్ అవుతుంది. ఈ టర్బైన్ రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది, జనరేటర్ లో ఉన్న షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. వీ నో దట్ ప్రిన్సిపల్ whenever conductor cuts the magnetic flux and EMF is induced, Faraday's laws. ఇక్కడ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్ కట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, పవర్ జనరేట్ అవుతుంది. whenever a conductor cuts the magnetic flux and EMF is induced, that is called, దాన్ని మనం ఏం చెప్పుకుంటాం, ఈ హైడ్రాలిక్ మిషన్స్ లో లాస్ట్ గా మనం చెప్పుకుంటూ జరుగుతుంది. అంటే whenever a conductor cuts the magnetic flux and EMF is induced, ఎప్పుడైతే చేసిందనుకో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ విధంగా పవర్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, టర్బైన్స్ అంటే ఏంటి, ఈ టర్బైన్స్ లో క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇంపల్స్ టర్బైన్ అంటే ఏంటి, రియాక్షన్ టర్బైన్ అంటే ఏంటి, ఇంపల్స్ టర్బైన్ బ్లేడ్స్ డిజైన్ చేయడం ఫార్ములా ఏ విధంగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ కావాలి, పవర్ కి ఈక్వేషన్ ఏంటి, మాక్సిమం పవర్ కి ఈక్వేషన్ ఏంటి, సో హెడ్స్ కి మాక్సిమం హైట్ కి ఫార్ములా ఏంటి, వీటికన్నీ కాన్సెప్ట్ కూడా మనం తెలుసుకుంటాం హైడ్రాలిక్ మెషినరీలో. అంటే బీయింగ్ పార్ట్ ఆఫ్ లిటిల్ బిట్ మీరు ఏం చదవాలని ఒక ఇమేజ్ ఇస్తున్నాను. సో ఎవరైతే మన క్లాసెస్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్లూయెంట్ గా ఉంటుంది కాబట్టి నోట్ వరీ, సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా అనేటువంటిది నేను చెప్తాను. బట్ అదర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సాలిడ్ మెకానిక్స్. సో ఇది కూడా మెకానికల్ యాజ్ వెల్ యాజ్ సివిల్ కి కాంబినేషన్ లో ఉంటుంది సాలిడ్ మెకానిక్స్. మనకి సాలిడ్ మెకానిక్స్ ఏం చెప్తామంటే మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అనొచ్చు, సాలిడ్ మెకానిక్స్ అనొచ్చు, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఏదైనా ఒకటే. ఇందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కాన్సెప్ట్ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ ఉంటుంది. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు మనకి ఏం చెప్తామంటే మనకి సిగ్మా ఈక్వల్స్ టు స్ట్రెస్ అని చెప్తాం, ఫోర్స్ బై యూనిట్ ఏరియా ఆర్ ప్రెజర్ బై యూనిట్ ఏరియా ఏదైనా రాసుకోవచ్చు. లేటర్ అదేవిధంగా స్ట్రెయిన్ ఎప్సిలాన్ తో ఇండికేట్ చేస్తాం, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అంటాం. సో వీటికి రిలేషన్ సిగ్మా ఈక్వల్స్ టు యంగ్స్ మాడ్యులస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, బల్క్ మాడ్యులస్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, షియర్ రిజిడ్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సాలిడ్ మెకానిక్స్ లో సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ లో వస్తాయి. అదేవిధంగా ఇక్కడ పాయిజన్స్ రేషియో అంటాడు. వాట్ ఈస్ మెంట్ బై పాయిజన్స్ రేషియో? పాయిజన్స్ రేషియో వాల్యూ మాక్సిమం ఎంత ఉంటుంది, మినిమం దేనికి ఉంటుంది, మాక్సిమం దేనికి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ జీకే రిలేషన్స్ నుండి గేట్ ఓరియంటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ కాన్సెప్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. స్ట్రెసెస్, టెంపరేచర్ స్ట్రెసెస్, నథింగ్ బట్ థర్మల్ స్ట్రెసెస్ అంటే ఏంటి. సో ఇందులో మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఉంటుంది. ఒక స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఉంటుంది. ఆ ప్రపోర్షనల్ లిమిట్ ఏంటి, ఎలాస్టిక్ లిమిట్ ఏంటి, అల్టిమేట్ పాయింట్ ఏంటి, బ్రేక్ పాయింట్ ఏంటి, ఆ ఈల్డ్ పాయింట్ ఏ విధంగా, ఇవన్నీ కూడా మనకి ప్రపోర్షనల్ లిమిట్స్ ఏంది, ఎలాస్టిక్ లిమిట్ ఏంది, అల్టిమేట్ ఏంది. ఓకేనండి. సో ఈ పాయింట్స్ అన్ని మనకి కనిపిస్తుంది స్ట్రెస్ అండ్ డయాగ్రామ్. స్ట్రెస్ ఎక్కడ తీసుకోవాలి, స్ట్రెయిన్ ఎక్కడ తీసుకోవాలి, ఈ కాన్సెప్ట్ అన్ని కూడా మనం చేస్తామంటే ఫస్ట్ కాన్సెప్ట్ అయిన సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ లో మనం చెప్పుకుంటాం. ఈ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అయిన తర్వాత మనం ఏం తెలుసుకుంటాం అంటే షీర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. బీమ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. వాట్ ఈస్ బీమ్స్, వాట్ ఈస్ పిల్లర్? బీమ్ ఈజ్ ఏ హారిజాంటల్ మెంబర్. ఈ బీమ్ ఈజ్ ఏ హారిజాంటల్ మెంబర్, ఇట్ రిసీవ్స్ ఆల్వేస్ వెర్టికల్ లోడ్స్. whereas pillar is a vertical member, it receives always parallel loads. ఈ బీమ్స్ లో సింపుల్ సపోర్టెడ్ బీమ్ అంటే ఏంటి, క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి, కంటిన్యూస్ బీమ్ అంటే ఏంటి, ఫిక్స్డ్ బీమ్ అంటే డిఫరెంట్ బీమ్స్ తెలుసుకుంటాం. లోడ్ పాయింట్ లోడ్ అంటే ఏంటి, యూనిఫామ్ వేరియింగ్ లోడ్ ఏ విధంగా ఉంటుంది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ ఏ విధంగా ఉంటుంది, అసలు షీర్ ఫోర్స్ అంటే ఏంటి. సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ either left or right of the section we call as shear force అంటాం. బెండింగ్ మూమెంట్ లో algebraic sum of all the movements either left or right of the movement is called as bending moment అంటాం. అంటే షీర్ ఫోర్స్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ అంటే తెలుసుకోవాలి. సో మనకి క్యాంటిలివర్ ఏ విధంగా డయాగ్రామ్స్ వస్తుంటాయి, మాక్సిమం డిఫ్లెక్షన్ ఎక్కడ వస్తుంది, మాక్సిమం స్ట్రెస్ ఎక్కడ వస్తుంది.
సో ఇవన్నీ కూడా మనం బీమ్స్ అనే కాన్సెప్ట్ లో బీమ్స్, షీర్ ఫోర్స్, అదేవిధంగా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ కూడా మనం బీమ్స్ అంటే మళ్ళీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అనుకునే వాళ్ళు ఇది మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ బీమ్స్ డిఫరెంట్ అనమాట. ఓకేనా, ఆ బీమ్స్ అది మ్యూజిక్. ఇక్కడ ఈ బీమ్స్ అనే కాన్సెప్ట్ తో పాటు షీర్ ఫోర్స్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అంటే ఏంటి, వి విల్ సీ ఆల్ ద టాపిక్స్. ఇందులో మనకు సైన్ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ అప్వర్డ్స్, రైట్ డౌన్వర్డ్స్, పాజిటివ్ షీర్ ఫోర్స్ కి, షాగింగ్ అంటే ఏంటి, హాగింగ్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ కి. బెండింగ్ మూమెంట్ లో ఒక లేయర్ తీసుకోవాలి అనుకోండి, ఒక బీమ్. ఇందులో ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఏ లేయర్స్ ఉంటాయి, సపోజ్ ఇక్కడ తీసుకున్న ఈ బీమ్ ని, ఇక్కడ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఈ విధంగా ఉంటాయి అన్న. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, ఫిఫ్త్ లేయర్ లాగా. ఈ బీమ్ లోడ్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా బెండ్ అవుతుంది. కొన్ని లేయర్స్ ఏమవుతాయి, కంప్రెస్ అవుతాయి, కొన్ని లేయర్స్ ఎలాంగేట్ అవుతాయి, కొన్ని లేయర్స్ మాత్రం అలాగే ఉంటాయి. న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంటి, న్యూట్రల్ లేయర్స్ అంటే ఏంటి, టాప్ లేయర్స్ ఏ విధంగా ఉంటుంది, బాటమ్ లేయర్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ కాన్సెప్ట్ అని చూస్తుంటాం. ఈ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఏమవుతుందంటే మనకి బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఉంటుంది. M/I = σ/y = E/r అని చెప్పుకుంటాం. అసలు ఏంటి ఈక్వేషన్? ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఏం ఫైండ్ చేస్తుంటాం, M/I = σ/y = E/r అంటాం. దీనిలో మనం ఏం ఫైండ్ చేస్తుంటాము, అసలు ఈ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద లిమిట్స్ ఆఫ్ ఈచ్ వన్. క్వశ్చన్ మీకు అక్కడ ఫెయిల్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ తెలుసుకోవాలి, ప్రాబ్లమాటిక్ చేయాలి. ఇది ఏంటంటే ఇది సాలిడ్ మెకానిక్స్ బీమ్స్, దెన్ ఆఫ్టర్ షీర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్, దెన్ ఆఫ్టర్ బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్. సో M/I = σ/y = E/r మనకు అందరం తెలుసు. ఎలిజబెత్ రాణి మే ఐ ఫాలో యూ అంటారు ఈ ఈక్వేషన్ కి. ఓకే, ఇదే విధంగా మనకి ఏం తెలుస్తా అంటే ఇదే కాన్సెప్ట్ లో మనకి అంటే డెప్త్ చెప్తలేదు, డెప్త్ క్లాస్ లో చెప్తున్నాను, బట్ ఎక్కడైతే అంత చెప్తలేదు, మీకు అర్థం కావాలని. పార్ట్స్ ఆఫ్ షాఫ్ట్ అనేటువంటి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి టార్క్స్ ఆఫ్ షాఫ్ట్? షాఫ్ట్ అంటే ఏంటి, షాఫ్ట్ అంటే ముందు తెలియాలి. ఈ షాఫ్ట్ పర్పస్ ఏంటి, పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి. అదేం సార్ పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి మా ఊర్లో వైర్లు ఉపయోగిస్తారు, మీరు షాఫ్ట్ అంటే నాన్న ఎలక్ట్రికల్ పవర్ ఇస్ నాట్ ఏ పవర్, ఓపెన్ బై సెకండ్ ఇస్ ఆల్సో కాల్డ్ పవర్. ఒక ట్విస్టింగ్ మూవ్మెంట్ ని, ఒక టార్క్ ని నథింగ్ బట్ మనం ఏమంటామంటే టార్క్స్ ఆఫ్ షాఫ్ట్ అంటాం. దీనికి ఈక్వేషన్ ఏంటి అంటే T/J = τ/r = gθ/l అని చెప్పుకుంటాం. సో ఈ ఈక్వేషన్స్ ఏ విధంగా వచ్చింది, ఒక్కొక్క యూనిట్స్ ఏంటి, ఎక్కడ ఉపయోగిస్తాం, అసలు టార్క్ ఎందుకు వస్తుంది, అసలు టార్క్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ యాస్ ట్విస్టింగ్ మూమెంట్, అది బట్ టార్క్ అంటాం. సో వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఇందులో మాక్సిమం పవర్ ఏ విధంగా వస్తుంది, ఒక షాఫ్ట్ యొక్క పవర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, 2πnt/60. ఇందాక మనకి ఐసింగల్ లో మీకు చెప్పలేదు బ్రేక్ పవర్ అంటే ఏంటి, అక్కడ బ్రేక్ పవర్ కి 2πnt/60 ఉంటుంది. అదేవిధంగా ఇండికేటర్ పవర్ ప్లాంక్/60, మీన్ ఎఫెక్టివ్ ప్రెసిడెంట్ లెంత్ ఇంటూ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఇంటూ k/60 అని చెప్పుకుంటాం, రొటేషన్ బై. సో ఇవన్నీ కూడా ఇందులో మనం సాలిడ్ మెకానిక్స్ లో ఇవన్నీ చూసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ అయిందంటే అవలేదు. ఇంకేమవుతుందంటే హూప్ స్ట్రెసెస్ ఉంటుంది, థిన్ సిలిండర్స్ అండ్ థిక్ సిలిండర్స్. ఏంటి థిన్ సిలిండర్స్ అంటే ఏంటి, థిక్ సిలిండర్స్ అంటే ఏంటి, ఈ థిన్ సిలిండర్ ఎఫిషియన్సీ ఏమున్నాయి, థిక్ సిలిండర్ ఎఫిషియన్సీ ఏమున్నాయి, లాంగిట్యూడల్ స్ట్రెస్ అంటే ఏంటి, హూప్ స్ట్రెస్ అంటే ఏంటి. సో ఈ కాన్సెప్ట్ అన్ని నేర్చుకోవాలి. ఇక్కడతో అయిందంటే ఇక్కడతో కాదు, ఇంకేముంది, ఇక్కడ నుండి మనకి ఏముందంటే స్ప్రింగ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇవంతా మనకి ఎందులో వస్తాయంటే ఇందులో స్ప్రింగ్స్ అనేటువంటి ప్యారల్ గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, కంటిన్యూస్ గా ఉండడు, ఇవన్నీ కూడా మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లో డీటెయిల్ గా ఏ విధంగా చెప్తామంటే రామామృతం అనే టెక్స్ట్ ఉంటుంది. సపోజ్ కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ ఏదో చెప్పానా, అందులో ఇన్కోప్రారా ఉంటుంది. అదేవిధంగా సెంజల్ ఉంటుంది. ఫ్లూయిడ్ మెకానిక్స్ కి హీట్ ట్రాన్స్ఫర్ కి సెంజల్ ఏదైతే ఉందో మేము మా పిహెచ్ లెవెల్ లో ప్రిపేర్ అవుతుంది. సెంజల్, ఇంక్రోపెరా, లాట్ ఆఫ్ స్టాండర్డ్స్ లో ఓకే, బట్ వీ నీడ్ అబ్రాడ్ ఆథర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గివెన్ వెరీ వెరీ హై లెవెల్. మీరు ఆ లెవెల్ లో ప్రిపేర్ అయితేనే మీకు ఈజీగా అయితే అర్థం అవుతుంది. స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ మీకు మెకానిక్ లో రామామృతం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో రామామృతం అనేటువంటిది ఒక బుక్ ఉంటుంది, ఒక 1500 పేజెస్. సో మేము దాంట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము క్లాసెస్ చెప్పడం వల్ల ఫుల్లీ హ్యాబిటెడ్ వితౌట్ యూజింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ బుక్స్ వీ కెన్ టీచ్ ఈజీలీ. ఓకే, సో ఆ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఫాలో అవుతుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి నాకు చాలా అనుభవం ఉంది. ఏ విధంగా అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై మెకానికల్ ఎంటెక్ ఐఎమ్ జాయిన్ ఇన్ శశి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తాడేపల్లిగూడ. సో సార్ ఇస్ ఎ ప్రొఫెసర్, సో వీ కెన్ ప్రొవైడ్ సెకండరీ థర్డ్ ఇయర్స్ సిలబస్. ప్రస్తుత క్యాండిడేట్ కదా, ఈయనకి ఇప్పుడు 2018లో ఈయనకి స్ట్రెంత్ ఆఫ్ మిడిల్ కానీ థర్మల్ మిషన్ ఇస్తే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కదా. సో సార్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ పంపిద్దామని సిఎస్సికి అదేవిధంగా ఐటీకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒక సెమిస్టర్ మొత్తం చెప్పిన. ఓకేనా, ఇక ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంటాడు, ఏంటి కోనిక్ సెక్షన్స్ అంటే ఏంటి, ఐసోమెట్రిక్ వ్యూస్ ఏంటి, ఆర్థోగోనల్ వ్యూస్ ఏంటి, వీటి నుంచి మనం చెప్పొచ్చు. ద టైమ్ ఈజ్ టూ మచ్ హియర్.
చెప్పడం జరుగుతుంది మనలో. ఓకే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఏదైతుందో ఎక్కడ నుండి బిట్స్ అనేటువంటి ప్లేస్మెంట్ అవుతుంటాయో అవి చెప్పడం జరుగుతుంది. ఓకే, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ క్యాడ్ డిజైన్ ఏదైతే ఉన్నాయో క్యాడ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటే గేట్ మ్యాథమెటిక్స్ మీకు అంత అవసరం ఉండదు. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఏవైతుందో అదే అప్లైడ్ మ్యాథమెటిక్స్ క్యాల్కస్ పార్ట్ ఏవైతే ఉన్నాయో సమ్వాట్ ఎక్కడ వరకు అవసరమో మనకి టేలర్ సిరీస్ కానీ ఫోరియర్ సిరీస్ కానీ వీటికి ఎక్కడ వరకు అయితే అవసరమో అక్కడ వరకు ఇవ్వడం జరుగుతుంది. క్యాడ్ కంప్యూటర్ డిజైనింగ్ అండ్ డ్రాఫ్టింగ్ ఏవైతే ఉన్నాయో మెకానికల్ ఓరియంటేషన్ లో విల్ గివ్ ఎక్సలెంట్ సిలబస్ నాట్ ఓన్లీ ఫర్ దిస్. ఒకసారి మీరు తీసుకున్న తర్వాత ఇదే మీరు అన్నిటికి కూడా మీరు నేను క్లాస్ ఏదైతే చెప్తున్నానో ఏదైతే పీపీటీ చెప్తున్నానో ఆ పీపీటీని మీరు యాజ్ ఇట్ ఈస్ గా క్లాస్ లో ఏ విధంగా అయితే మీరు ఉంటారో ఆఫ్లైన్ క్లాసెస్ లో అదే విధంగా ఆ విధంగా ఫీల్ అయ్యి అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో అలాంటి సందర్భంలో చూస్తే మీకు సబ్జెక్ట్ కరెక్ట్ గా రాదు. సో బీయింగ్ ఏ వెల్ రూమ్ లో ఏదైనా రూమ్ లో ఉన్నది స్టడీ హాల్ వెళ్ళాలి, వినాలి, నోట్స్ రాసుకోవాలి, తర్వాత నోట్స్ ప్రిపేర్ అయితే అందు నుంచి క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఓకేనండి. సో ఇది మెకానికల్ గా మనకు చెప్తాం ఏదైతే ఉందో ఇవ్వడం జరుగుతుందన్న ఈ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇది కూడా ఉంది ఇంకా ఐ విల్ టీచ్ సమ్ వాట్ గివ్ ఎన్ ఇంట్రడక్షన్ ఫర్ సమ్ వాట్. ఆ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కాస్టింగ్ అంటే ఏంటి, కాస్టింగ్ లో మనకి డిఫెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ ఉంటాయి, డిఫరెంట్ ఆఫ్ గేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. మన మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఈ ప్రొడక్షన్ లో మ్యానుఫ్యాక్చర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. లేట్ ఆపరేషన్స్, నర్లింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి, లేదు డ్రిల్లింగ్ అంటే ఏంటి. సో ఆర్ట్ కాన్సెప్ట్ అన్ని చూస్తుంటాం. ఇండస్ట్రియల్ జాబ్ ఓరియంటేషన్ రిలేషన్స్ కట్ సిపిఎం వీటిని మనం చూస్తూ ఉంటుంటాం. ఓకేనండి. నేను ఆల్రెడీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లాస్ లో. సో ఆఫ్లైన్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన రికార్డింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఫర్ మెకానికల్ డిఆర్డిఓ సో ఈ మెకానికల్ డిఆర్డిఓ సెక్షన్ బి ఏదైతే ఉందో మెకానికల్ సిలబస్ ఎవరైతే ఉన్నారో మెకానికల్ స్టూడెంట్స్ గురించి సో మనం ఏం చేసామంటే ఇక్కడ మనం ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ 50 మెంబర్స్ మాత్రం 6,500 మాత్రమే 6,500 రూపాయలకి మెకానికల్ రికార్డెడ్ క్లాసెస్ ఫస్ట్ ది సిలబస్ ఏదైతే ఉందో 6,500కి ఫస్ట్ 50 స్టూడెంట్స్ కి ఫస్ట్ 50 స్టూడెంట్స్ మాత్రమే మేము ఈ 6,500 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ 50 అడ్మిషన్స్ వి విల్ ప్రొవైడ్ 8,000. సో మెకానికల్ కంటెంట్ ఒక తారా స్థాయిలో ఐఐటి స్టాండర్డ్స్ లో మేము మెయింటైన్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్స్ కాంటాక్ట్ 8885665557 9493970100 ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ కి మీరు అడ్మిషన్స్ కాంటాక్ట్ చేయొచ్చు. ఫీజ్ ఓన్లీ 6500 నానా ఓన్లీ 50 పర్సన్స్. ఓకే, సో మీరు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ లో రికార్డింగ్ వీడియోస్ అంటే రికార్డింగ్ కూడా ఉంటుంది. సో ఆన్లైన్ అనేటువంటిది బ్యాచ్ ప్లాన్ చేస్తున్నాం, రీసెంట్ గా ప్లాన్ కూడా అప్రోచ్ అయ్యింది. సో దట్ ఈస్ సమ్ వాట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే మీరు వింటున్నారో అక్కడ సేమ్ మీ డౌట్స్ కి మేము ఎక్స్ప్లెయిన్ అవ్వడం జరుగుతుంది. బట్ ఆఫ్లైన్ అయితే మాత్రం రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి 6,500 కన్నా. అది కూడా ఎవరంటే స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ 50 మెంబర్స్ మాత్రం. ఓకేనా. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. నాట్ ఓన్లీ దిస్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫర్ మీరు కోర్స్ తీసుకోకపోయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. వీ విల్ హెల్ప్ ఫర్ యూ. ఓకేనా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.